ఎవర్రా వీడే? ఓరు దేవుడా, ఈడు కాళ్ళు చేతులు తోసినా వేస్తున్నాడంటే తెల్లారేసరికి నా బతుకు తెల్లారిపోయేలా ఉందే. ముందే ఈ వయసులో ఇనప కడ్డీలు తిన్నా అరిగించుకునేలా ఉంటుంది బాడీ. ఈ ఫర్గెట్ బ్యాచులర్ ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు కదరా. ఓరి దేవుడా కాపాడు స్వామి. నా ఈ శీలం పక్కింటి సుశీలకు మాత్రమే రిజర్వ్డ్ స్వామి. ఏదైనా చేసేస్తాడేమో కాపాడు తండ్రి. ఓరి దేవుడా. కాల కాబట్టి బతికిపోయాను. మీరేంటి సార్ ఇక్కడ? కబురు చేస్తే నేనే వచ్చావునిగా. ఓహో, నువ్వు ఏం పీకావని నిన్ను స్టేషన్ కి పిలిపించాలరా మూసి మూర్ఖాలు నాయాలా. నువ్వు ఈ ఏరియాలో తలా తోకలేని ఈమెయిల్ గాడి పెద్ద పోటుగాడిలో పోజోటు కొడుతున్నావు. చిన్న చితక కేసుల కేటుగాడి నువ్వు. ఇంకా చెప్పాలంటే పక్క 420 యూజ్లెస్ ఫాదర్ కి యూజ్లెస్ సన్నుగాడి నువ్వు. ఎదవా చాలే ఆపండి సార్, పోవడకండి. ఇప్పటికే కేటుగాళ్ళందరి కళ్ళు నా మీదే పడుతున్నాయి. పక్కింటి సుశీలని అడిగే దిశ తీసుకోవాలి. సరే మ్యాటర్ ఏంటో చెప్పండి. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి? నువ్వు పెద్ద చైల్డ్ చపాతీవి. నీలాంటి బేవర్స్ గాడిని పదే పదే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ కే అవమానం. ఒక కామెడీ రౌడీ గాడు ఉండేవాడు. వాడు నన్ను అరెస్ట్ చేయండి అంటూ జీపుల్లో ఎక్కి కూర్చునేవాడు. వాడు నీలాగే పకీరు. వాడికన్నా నువ్వు పెద్ద పకీరు. నేనేం పకీర్ని కాదులేండి, నేను బాబా. ఒక విధంగా విష్ణుమూర్తి లాంటి వైకుంఠమే మా ఊరు. అందరికీ నామాలెట్టడమే నా డ్యూటీ. ఓహో, ఈడుతో అనవసరంగా మాట్లాడేందుకు. ఇదిగో తీసుకోండి. సరే కింద నుంచి ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళకి ముందే ఇచ్చేయటం మంచిది. సరే ఇంకేంటి సార్ సంగతులు? వీడెవడరా పారిపోయి వచ్చిన టెర్రరిస్ట్ లాగున్నాడు? మా బొడ్డోండి సార్, నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు. చాలా దూరపు చుట్టం సార్. శ్రీకాకుళం నుంచి వచ్చాడు. నోట్లో వేలు పెడితే కొరకడు, చీకుతాడంతే. మా బొడ్డోడు బంగారం సార్, బంగారం. స్నానం చేయలేదే. వీడు బుడ్డోడా? చూడ్డానికి నిలువుగాడిదిలా కనిపిస్తున్నాడు. అడవులో ఎలుగుబంటిలో జుట్టు గెడ్డం పెంచి అసలేంట్రా నీ అవతారం? సార్ మా బుడ్డోడు పక్క శివభక్తుడు. నోరు తెరిస్తే శివ 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 అంటాడు. వాడికి చిలిపి కోరిక ఉంది సార్, అది తీరిపోతే మొక్కు తీర్చుకుంటాడు కదరా బుడ్డోడా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళు. టోటల్ గా నీలాంటి బేవర్స్ అంటావు. శంకర నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర ఓ శంకర శంకర. శివానా? ఎక్కడున్నారా? ఎక్కడ? శివాని వెతుక్కుంటూ అతనొచ్చాడు. శివానా? యా. శివ ఎక్కడెందుకుంటాడు? వాణ్ణి మనం కైలాసానికి పంపించాం కదా, అక్కడ ఉంటాడు. రాష్ట్ర హోంమంత్రి శివరాజ్ గారి పైన మారునాయుధాలతో దాడి జరిగినట్టు బ్రేకింగ్ న్యూస్ లభించింది. నగరంలోని ప్రసిద్ధ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగర శివార్లలో ఈ ఘటన జరిగిందని వార్తలొస్తున్నాయి. నల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి ఆయన పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ మనిషి చూడడానికి విచిత్రంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. నువ్వు ఎలుకబంట్ల నల్ల డ్రెస్ వేసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చింది. పైగా శివ 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 అని కలవరిస్తున్నావు. ఆ మినిస్టర్ని శివార్పణం చేశావా? ఓ మై గాడ్.